హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారా అండి? నా వీడియోలు చూస్తున్నారా? కొత్త వాళ్ళు అయితే నా వీడియోలు చూసుకుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి? ఇవాళ నేను మామిడికాయ చారు చూపిస్తున్నానండి. ఏ విధంగా చేస్తున్నానో తప్పకుండా నా ఫుల్ వీడియో చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఓకేనా అండి? నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. దీనికి కావాల్సినవి సగం మామిడికాయ అండి. పుల్లగా ఉంది ఇది మామిడికాయ. సగం మామిడికాయ పొట్టు తీసుకొని ఈ విధంగా సగం మామిడికాయ అండి. మిరియాలు కావాల్సినంత ఉల్లిగడ్డ సగం అండి. కరివేపాకు ఒక ఎల్లిపాయ గడ్డ, ఇంకా జీలకర్ర మిరియాలండి. అంతే అండి. దీనికి కావాల్సినవి ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా అయిందండి. ఇదండి, ఇది మామిడికాయ తురుముకోవాలా దొడ్డుగా ఈ విధంగా. సన్నగా అంటే సన్నగా మీ ఇష్టం అండి. నేను ఈ విధంగా తురిమేసినాను. సగం ఉల్లిగడ్డ కూడా ఇట్లా ఈ విధంగా పొడుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు జీలకర్ర ఇంకా మిరియాలు మనము రోట్లో దంచుకుందామండి. జీలకర్ర మిరియాలు ఇంకా ఎల్లిపాయ గడ్డ వేసేసేయాలి, ఇంకా కరివేపాకు. ఈ 4 మంచిగా దంచుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా దంచుకోవాలండి. చూసారా? ఈ విధంగా దంచుకున్నాక మనం దీంట్లో ఇది తురుముకొని పెట్టుకున్నాం కదా మామిడికాయ, దాంట్లో వేసేసుకుందాము. కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు తగినంత వేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి, తొందరగా అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది కూడా టేస్ట్. వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆ మసాలా అంతా వేసేసినాక ఒక కప్పు నీళ్ళు పోసినానండి. ఇది పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం మామిడికాయ కొంచెం మెత్తబడిన దాకా ఈ విధంగా దగ్గర అయ్యేదాకా పెట్టుకోవాలండి. దీంట్లో నేను 2 ఎండుమిరపకాయలు వేసినాను అనమాట. ఇదండి, ఈ విధంగా దగ్గరికి అయినాక మీకు నీళ్ళు ఎన్ని కావాలో అప్పుడు మామిడికాయదంతా గుజ్జు అయినాక ఈ విధంగా నీళ్ళు పోసుకోవాలన్నమాట. నేను 5 కప్పుల నీళ్ళు పోసినాను అనమాట. మీరు చూసి వేసుకోండి. ఇంకా కొంచెం కావాలంటే ఇంకా తగ్గించుకోండి, లేకుంటే మళ్ళీ పులుపు తగ్గిపోతుంది ఎక్కువ నీళ్ళు పోస్తే. నేనైతే 5 కప్పుల నీళ్ళు పోసినాను. ఉప్పు ఇంకా చూసుకోండి, అది మసిలినాక ఉప్పు కారం చూసుకోండి అండి. ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి. ఇదండి, ఈ విధంగా మంచిగా మసాలా కలర్ చేంజ్ అయింది చూసిండ్రండి. ఈ విధంగా కలర్ చేంజ్ కావాలా, అప్పుడు మంచిగా మసిలినట్టు అనమాట. నేను ఒక 3 మినిట్స్ మసలనిచ్చినానండి, అంతే 3 మినిట్స్. ఇదండి, ఈ విధంగా మసిలినాక మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలా, అంతే అండి. ఈ టైంలోనే మీరు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని వేసేసుకోండి. చాలా టేస్టీగా కుదిరిందండి, చాలా బాగుంది, చాలా మంచిగా అయిందనమాట. నా వీడియోలు కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి? ఇదండి, తాలింపుకి తీసుకున్నానండి ఆయిల్. కొద్దిగంత ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు జీలకర్ర ఇంకా 4 ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయతోటి నేను తాలింపు పెట్టుకున్నానండి. నా వీడియో ఇదే విధంగా మీరు నా వీడియోలు అన్నీ చూడండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైక్ కొట్టండి, తప్పకుండా లైక్ కొట్టండి, ఇంకా షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి? ఇదండి, కరివేపాకు ఎండుమిరపకాయలు వేసేసినాను. ఎండుమిరపకాయలు మాడొద్దండి, మాడకుండానే చూసిరా ఈ విధంగా మనం తాలింపు పెట్టేసుకున్నాము. వేడి మామిడికాయ చారు రెడీ అయిపోయిందండి. నేను ఈ విధంగా చేసినానండి, మీరు కూడా ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్స్లో పెట్టండి. నాకు ఇదే విధంగా సపోర్ట్ చేయండి. ఈ చారు నేను ఏ విధంగా చేసినా నాకు తప్పకుండా కామెంట్స్ పెట్టండి. ఓకేనా అండి? ఇంకా ఏ విధంగా చేయాలో కూడా చెప్పండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.